వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె అయినటువంటి హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ కోసం జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేశారా? హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారబోతుందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె అయినటువంటి హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందన్నట్లుగా, అలాగే దానికి జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా, ఒకవేళ హర్షారెడ్డి గనక పొలిటికల్ ఎంట్రీ ఇస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? కరోనా వచ్చినప్పుడు ఆ మధ్య అందరికీ ఏదో మిషన్ పెట్టేవాళ్ళు. ఏంటి ఆ మిషన్? ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. అట్లాగే ఇప్పుడు డెత్ బెడ్ మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటరా? ఇప్పుడు హర్షారెడ్డి ఇవాళ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ఆక్సిజన్ కాగలదా? ఓకే, ఇది $1 మిలియన్ క్వశ్చన్. అంటే $1 మిలియన్ అంటే మళ్ళీ వాళ్ళు ఊరుకోరు. 1,00,000 కోట్ల ప్రశ్న. ఏంటి? వైఎస్ హర్షారెడ్డి ఆ మధ్య గ్రాడ్యుయేషన్ అయ్యారు లండన్, అదే ప్యారిస్లో ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ ఉంది కదా, MBA. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళారు, గ్రాడ్యుయేషన్కి వెళ్ళారు. అక్కడ మరి మనం చూసాం. ఇప్పుడు ఆమె అసలు రేపు వస్తున్నారని, అసలు రాబోయే ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నాడని, పరిచయం చేయబోతున్నాడని గుర్తుందా నీకు? గతంలో ఒక ప్లీనరీలో ఇలాగే ఎవరిని పరిచయం చేశాడు? అపోజిషన్లో ఉన్నప్పుడే ప్రశాంత్ కిషోర్నా? గుర్తుందా? ప్రశాంత్ కిషోర్ అసలు బాడీ బిల్డర్ టైప్లో మంచి బ్లాక్ టీషర్ట్ వేసుకుని వచ్చి అబ్బన నుంచుంటే ఇక ఇతనే మనల్ని గెలిపించేది అంటూ ప్రశాంత్ కిషోర్ని ప్లీనరీలో అందరికీ పరిచయం చేస్తాడు. ఇప్పుడు అట్లా మరి హర్షారెడ్డి రాబోయే ప్లీనరీలో అరంగేట్రం అనొచ్చా? పొలిటికల్ అరంగేట్రం అర్థం కాదు. అప్పుడు మామూలు కూచిపూడి డ్యాన్సులు ఆడపిల్లలు వేసే దాంట్లో మనం అరంగేట్రం అంటాం, మొదటి నృత్య ప్రదర్శన అని. ఇప్పుడు హర్షారెడ్డి మొదటి రాజకీయ ప్రదర్శన. ఓకే, పొలిటికల్ అరంగేట్రం రాబోయే ప్లీనరీయా వైసీపీ. ఇప్పుడు ఒకటి మేనత్త షర్మిల, లేకపోతే నాయనమ్మ గ్రాని ఎవరు విజయమ్మ, వీళ్ళిద్దరూ దూరం అయ్యారు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. మరి వాళ్ళిద్దరి పాత్ర తాను వహిస్తానంటోందా? ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన, ఆ పర్యటనలో కూడా అప్పట్లో వచ్చిన వార్తలు ఏంటి? ఆయన ఏదో శిక్షణ ఇస్తున్నాడు, ప్రసంగాలు ఎలా మాట్లాడాలి, అసలు ప్రజల్ని ఎలా అడ్రస్ చేయాలి, దాని మీద చర్చ జరుగుతోంది సార్. గతంలో షర్మిల గారు రాజకీయ రంగప్రవేశం చేసిన మొదట్లో జగన్ గారిని ఉద్దేశించి ఆవిడ పాదయాత్ర చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆవిడ గొంతును ఉద్దేశించి, ఆవిడ మాట్లాడినటువంటి మాటలను ఉద్దేశించి ఇప్పుడు హర్షారెడ్డికి ఆవిడికి పోలికలు పెడుతూ మేనత్తలాగే ఆవిడ కూడా మాట్లాడుతుందా, లేదా ఇంకా మంచిగా మాట్లాడేటువంటి ఆ పరిస్థితి ఉంటుందా అన్నట్లుగా పోలికలు పెడుతున్నారు. ఎలా చూడాలంటే మేనత్త ఓడిపోయింది. షర్మిల ఒక ఫెయిల్యూర్ స్టోరీ. నువ్వేంటి శుభం పలకరా మంకన్నా అంటే ఇప్పుడు ఆమెతో పోలికి పెడితే మరి హర్షారెడ్డి భవిష్యత్తు ఏంటి? అంటే గొంతు విషయంలో కానీ, మాట్లాడేటువంటి విధానంలో కానీ, ఆవిడ ప్రజెంట్ చేసేటువంటి మేనత్తని మరిపిస్తుందా? మేనత్తని మరిపించడం అంటే మేనత్తది ఫెయిల్యూర్ స్టోరీ, ట్రాజడీ. అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది, దెబ్బతింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చింది, ఇక్కడ కడప పార్లమెంట్కి పోటీ చేసింది, ఓడిపోయింది. అటు ఏది వాళ్ళ హర్ష తండ్రి చేతిలో మరి మేనత్త ఘోర పరాజయం కదా. అటు ఆస్తి కోల్పోయింది, ఇటు రాజకీయ పరపతి దెబ్బతింది. రాజశేఖర రెడ్డి కూతురుగా అసలు ఏ విధంగా, ఎంత కరిష్మా, ఎలా ఉండాల్సిన షర్మిల ఎలా అయిపోయింది. ఆమెతో పోలిస్తే మళ్ళీ దెబ్బతింటుంది హర్ష కెరీర్. ఇప్పుడు ఒకటి రాజశేఖర రెడ్డిలా,
మరి మనవరాలు హర్ష మరిపిస్తుందా? ఆయనదేదో కొంత కొన్ని ఉంటాయి, ఏది మార్క్స్, ముద్రలు, ఆ చేయి తిప్పటం, లేకపోతే ఏదో ముద్దులు కూడా పెట్టాడు చచ్చిపోబోయే ముందు, గుర్తుందా? కొయ్యి 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 అనేది అంబులెన్స్ వెళ్తుంటే సౌండ్స్. అసలు మామూలుగా రాజశేఖర్ రెడ్డి అసలు నీకు 2009 ఎన్నికల ప్రచారంలో అసలు బహిరంగంగా ముద్దులు పెట్టాడు. ఓకే, వాటన్నింటినీ మరి ఈమె పుణికి పుచ్చుకుంటుందా? తాతను మరిపిస్తుందా అంటే, నువ్వేమో మేనత్తను మరిపిస్తుందంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అంటే ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఈ రకంగా కంపేర్ చేస్తూ కొంతమంది నెటిజన్లు అయితే కమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించుద్దా, వాళ్ళ నాన్నని మరిపిస్తుందా? అసలు ఆమె ఏదో రేపు కడప పార్లమెంటుకు పోటీ చేస్తుంది అంటున్నారు. కడప ఎంపీ స్థానం నుంచి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదో మహిళా రిజర్వేషన్లు వస్తాయంటున్నారు. పొద్దున కేంద్ర ప్రభుత్వం రాబోయే పార్లమెంట్లో మరి ఆ బిల్లు ఆమోదం, లిమిటేషన్ కనుక ఇవన్నీ జరిగితే కడప పార్లమెంట్కి హర్షారెడ్డి వస్తుంది అంటే గుండె గుబేలు అంటారు. ఎవరికి? ఇప్పుడు అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి? అప్పుడు కడప పార్లమెంట్ కోసమే కదా అయ్యా హత్యలు. అంటే మరో హత్యకి రంగం సిద్ధమా? అంటే మళ్ళా రక్త చరిత్ర. ఇప్పుడు కడప పార్లమెంట్ అనగానే జనం భయపడుతుంది. అదే వివేకానంద రెడ్డిని కోల్పోయాం కదా. వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగింది? అది రాజకీయ హత్య. కడప పార్లమెంటు సీటు ఆధిపత్యం కోసం జరిగిన హత్య అని సిబిఐ నిర్ధారించిందో లేదో కానీ చెప్పింది ఎవరు? సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది ఎవరు? ఆ 239వ సాక్ష్య షర్మిలే కదా. షర్మిలే సిబిఐ దగ్గరికి సాక్షిగా వెళ్ళి, మా బాబాయ్ నన్ను కలిశాడు, పోటీ చేస్తే నువ్వు చేయి అమ్మాయి, లేదా నేను చేయాల్సిందే, సీటు మన ఇల్లు దాటిపోవటానికి ఇల్లేదన్నాడు. అది జరగంగానే నాతో ఒప్పించుకున్నాడు. నాతో ఒప్పించుకుని వెళ్ళిన తర్వాత చచ్చిపోయాడు, చంపేశారు. కడప పార్లమెంట్ అంటే మళ్ళీ నేను భయపడుతున్నాను. ఏది మళ్ళీ ఇంకో హత్య ఏమైనా చూడాల్సి వస్తుంది. అవినాష్ రెడ్డి ఇక మనకు తెలిసిందే కదా. అవినాష్ రెడ్డిని ఎలా తప్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఒకటి కమలాపురం అసెంబ్లీ ఒకటి ఉంది, అక్కడ మేనమా ఉన్నాడు రవీంద్రనాథ్ రెడ్డి. అతని ఇంటికి పంపించేసి అప్పుడు అతని ప్లేస్లో హర్షం దించి అసెంబ్లీకి తీసుకెళ్తాడా? అవినాష్ రెడ్డిని దించి అక్కడ కమలాపురం నుంచి అసెంబ్లీకి రా, మంత్రి పదవి ఇస్తా, ఒకవేళ నేను ముఖ్యమంత్రి అంటూ మరి అలా జరుగుద్దా? సీటు షేరింగ్ ఎలా ఉంటుంది? భారతీ మేడం పరిస్థితి ఏంటి? అంటే భారతీ మేడం ఇక పార్టీని నడపలేదు. ఆమె ద్వారా ఆమెకు కూడా మధ్య శిక్షణ ఇచ్చారన్నారు. ఏది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసలు ఈడీ కేసులు, సిబిఐ కేసులు అరెస్ట్ అవుతున్నాడు. ఇంట్లోనే ఆఫీస్ పెట్టింది, అందుకే సెక్రటేరియట్ వెళ్లకుండా మొత్తం అందరూ హెచ్ఓడీలని, సెక్రటరీలని అందరిని ఇంటికి పిలిపిస్తోంది. ఫైల్ స్టడీ వీటన్నిటిపైన అప్పట్లో ఆమె ముఖ్యమంత్రి, జగన్ అరెస్ట్ అయితే అన్నారు, గుర్తుందా? అన్నీ నాతో చెప్పిస్తావు, నీకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఒకటి అక్కడ అది అయిపోయింది ఎపిసోడు. ఆమె భారతీ మేడం మరి బహుశా బిజినెస్కే పరిమితం అవుదామనే ఉద్దేశంతో ఇప్పుడు షర్మిల, విజయమ్మ కుడి ఎడమ భుజాలు. జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడంటే ఆ హ్యాండ్ స్టిక్స్ మీద, హ్యాండ్ స్టిక్స్ అనగానే మళ్ళీ లేనిపోయింది, నువ్వు మళ్ళీ చంద్రబాబు, నితీష్, మోడీ అంటావు. అది తీసి పక్కన పెట్టు. మోడీ హ్యాండ్ స్టిక్స్ గురించి కాదు నేను మాట్లాడుతోంది. జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ స్టిక్స్ ఏవి? విజయమ్మ, షర్మిల రెండు కూడా కొట్టుకున్నాడు, వికలాంగుడు అయ్యాడు. ఈ వికలాంగుడిని నిలబెట్టడానికి మరి హ్యాండ్ స్టిక్గా హర్ష మారుద్దా? ఒక హ్యాండ్ స్టిక్ ఎట్టా సరిపోద్ది? మరి రెండో హ్యాండ్ స్టిక్గా భారతీ మేడం వస్తారా, లేకపోతే వర్ష వస్తుందా? ఇద్దరు కూతుళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలబడగలడా? అసలు ఆల్టర్నేటివ్ లీడర్షిప్ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకని ఇది ప్రచారం బలంలోకి వెళ్తోంది? జగన్ అరెస్ట్ తప్పదా? అంతేగా, బెయిల్ రద్దు ఒకటి కాయడం అంటారా? జగన్ అరెస్ట్ అవుతాడు, మరి పార్టీని ఎవరు నిలబెడతారు అనే దీంట్లో ఇప్పుడు హర్ష స్క్రీన్ మీదకి వచ్చిందా? చేస్తున్నారా? ఏదో జరుగుతుంది, సంథింగ్ ఫిషీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.